వచ్చేటప్పుడు ఈ వేదికను చూస్తా ఉంటే ఒక క్రికెట్ స్టేడియం గుర్తొచ్చింది. పెద్ద ఏదైతే ఇంటర్నేషనల్ స్టేడియం ఏదో ఇక్కడ జరుగుతుంది అనేటువంటి విషయంగా చాలా పెద్ద ఎత్తున గ్యాలరీస్ తో పాటు పద్ధతిగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూస్తా ఉంటే ఎడ్ల పందాలు కూడా ఈ విధంగా నిర్వహించచ్చా అనేటువంటి భావన కలుగుతా ఉంది. అంతేకాకుండా 2 వీలర్స్ తో పాటు మంచి మంచి గిఫ్ట్స్ ని ఏర్పాటు చేసి ఏదైతే మర్చిపోయేటటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని గుర్తు తెచ్చేటువంటి విధంగా దీనిలో ఇప్పుడు ఇచ్చినటువంటి 5 కూడా యువకులు కావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎడ్ల ప్రదర్శన, ఎడ్లకు సంబంధించినటువంటి పోటీలు అంటే రైతు వారీగా పెద్దవారు వస్తారనుకుంటే ఇప్పుడు అన్నగారు ఇచ్చినటువంటి 5 కూడా యువకులే ఉన్నారు. అంటే ఇంకా ఈ ప్రాంతంలో మన వాళ్ళందరూ కూడా ఈ ప్రదర్శనల మీద గాని రైతు వారీగా అనేక ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భూమిపాల వీరేంద్ర చౌదరి గారి గురించి మేమైతే చిన్నపిల్లలం ఆనాడే ఆయన ఏదైతే ఈ సంఘం డైరీకి సంబంధించినటువంటి గాని జిల్లాలో రాష్ట్రంలోనే పాల ఉత్పత్తిదారులకు పాడి పరిశ్రమ రైతులకు సంబంధించినటువంటి ఆయన కృషి ఎనలేని కృషి. ముఖ్యంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పాడి పరిశ్రమ ముందుకు సాగుతా ఉంది. ఇంత పెద్ద పెద్ద కంపెనీలు ఈ విధంగా ముందుకు వెళ్తా ఉన్నాయంటే తప్పకుండా పాడి పరిశ్రమ అంటే ధూళిపాల వీరయ్య చౌదరి గారిని స్మరించుకోకుండా ఎక్కడ జరిగే పని కాదు. అదే విధంగా ఆయన రెవెన్యూ శాఖ మంత్రిగా, శాసనసభ్యుడిగా ఈ రాష్ట్రంలో అన్నగారు ఆ రోజు పార్టీ స్థాపించిన తర్వాత ఆయనకు వెన్నుదన్నుగా నిలుస్తూ అనేక విధాలుగా పార్టీని ముందుకు నడిపించేటువంటి కార్యక్రమంతో పాటు పేదలకు అలాగే పాడి పరిశ్రమ రైతులకు ఒక అండగా నిలిచినటువంటి వ్యక్తి ధూళిపాల వీరయ్య చౌదరి గారు. అటువంటి వ్యక్తిని స్మరించుకునేటువంటి విధంగా భావితరాలకు ఆయన చేసినటువంటి కృషిని తెలియజేసేటువంటి విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పెద్దలు నరేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా వీరయ్య చౌదరి గారి ఆశయ సాధన కోసం మీతో పాటు ప్రతి అడుగులో కూడా మేము కూడా కలిసి నడుస్తామని సీనియర్ శాసనసభ్యుడిగా అన్నగారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా తనదైన శైలిలో ఒక ప్రాంతాన్ని ఎప్పుడైనా 175 నియోజకవర్గాల్లో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉన్నా గెలిచినా అధికారం ఉన్నా లేకపోయినా పొన్నూరు అనేది ఒక తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనేటువంటి మార్పు తీసుకుని వచ్చినటువంటి నాయకుడు ధూళిపాల నరేంద్ర కుమార్ గారు. అంతేకాకుండా క్రమశిక్షణకు మారుపేరు, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలిచేటువంటి ఆలోచన కలిగినటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. ఒక గ్రామ స్థాయి దగ్గర నుండి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అనేక మంది IAS IPSలు అలాగే పెద్ద పెద్ద వారు కూడా ఆయన గుర్తించి వాళ్ళు వచ్చి పలకరించేటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో నేను గమనించాను. అంటే అధికారం పోయిన తర్వాత ఎవరు కూడా అధికారులు ముందుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేకపోయినా మా నరేంద్ర కనిపించాయంటే ఎంతటి పెద్ద అధికారి అయినా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అటువంటి యువ నాయకులు మా అందరికి కూడా ఆదర్శంగా తప్పకుండా రాజకీయాలు ఉన్నంత కాలం ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించినందుకు కూడా నరేంద్ర కుమార్ గారికి అలాగే పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి రైతు సోదరులకు అలాగే పత్రికా విలేకరులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం.